ప్రపంచంలో తన కూతురులా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకూడదని, మనం జీవించాలి, ఈ మానవ జన్మ దేవుడిచ్చిన బహుమానం అంటూ ఎన్నో స్కూల్స్ సందర్శిస్తూ తన వంతు బాధ్యతగా క్యాంపెయినింగ్ చేస్తూ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక్క క్షణం ఆలోచిస్తే అనే నినాదంతో ఇంకెవ్వరూ బలవన్మరణం చేసుకోకుండా విశేషమైన సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న స్పందన ఈదా ఇంటర్నేషనల్ సేవా సంస్థలో హానరబుల్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న శ్రీమతి జ్యోతిర్మయి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. నేటి యువత ప్రేమ అనే వ్యామోహంలో కొట్టుకుపోతున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ విశ్వవ్యాప్తమైన అనుభూతి. అది తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి కూడా అందుతుంది. అందులో తడబడితే తీవ్ర నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల ప్రేమను పిల్లల్ని పెంచడంతో వారి కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. పెద్దలు పిల్లల ప్రేమకు వ్యతిరేకం కాదు. పిల్లలు ఆకర్షణకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వారు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అనే ఆలోచనతోనే వారు అడ్డు చెప్పడం జరుగుతుంది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల సంతోషం ముఖ్యం. వారి సుఖ సంతోషాల కోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే స్పందన ఈదా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కేవలం సూసైడ్ అవేర్నెస్ కార్యక్రమాలే కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అవేమిటో శ్రీమతి జ్యోతిర్మయి గారు వివరిస్తారు, విందాం. మా ఫౌండేషన్ నుంచి మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే కొంతమంది స్త్రీలు, మహిళలు చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కానీ చెప్పుకోలేని బాధలు ఏదైనా ఉంటే మా ఫౌండేషన్కి వచ్చి చెప్పడం వల్ల చాలా సమస్యలను మేము సీక్రెట్గా వాళ్ళ బాధల్ని మేము తీర్చి వాళ్ళని ఒక మంచి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి సహాయపడ్డాము. అలానే భాగంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఒక స్టూడెంట్ 4th ఇయర్ చదువుతుంది. ఆ పాప వచ్చేసి తను రోజు కాలేజ్కి వచ్చే మార్గంలో ఒక ఆటో డ్రైవర్ తనని బ్లాక్మెయిల్ చేసి తనతో కొంచెం మంచిగా మాట్లాడి స్నేహం చేసి తన దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ వాటిని తను సేకరించి మీడియాలో పెడతాము, యూట్యూబ్లలో పెడతాము, సోషల్ మీడియాలో పెడతాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా తను ఇలాగే తను వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేక, స్నేహితులకి చెప్పుకోలేక, కాలేజ్లో ఉన్న లెక్చరర్స్కి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నప్పుడు మా ఫౌండేషన్ని ఆశ్రయించినప్పుడు మేము వాటిని కొంతమంది పోలీస్ సహకారంతో, కొంతమంది పెద్దల సహకారంతో వాటన్నిటిని మేము సహాయం చేసి వాటన్నిటిని డిలీట్ చేపించి తనకు ఒక మంచి జీవితాన్ని మేము ప్రసాదించగలిగాం. అలాగే ఇంకొక మహిళ వాళ్ళ కొలీగే, తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా తన కొలీగే తనతో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా అది కూడా మన ఫౌండేషన్కి వచ్చి చెప్పడం వల్ల వాళ్ళని కూడా మనం సంప్రదించి వారితో మాట్లాడి వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో సిచ్యువేషన్ని మన ఫౌండేషన్ నుంచి సాల్వ్ చేయడం జరిగింది. Hi, I'm Benny Prasad and I've known Jyotirmai for a few years and she's been one of those advocates who has been promoting a suicide-free India, and she has been working towards the upliftment of the girl child. She herself has gone through a challenge in life when she lost her daughter due to suicide, and she has been a powerful voice trying to advocate this and helping people. Even the program Life is Precious in many colleges, and she's a motivational speaker. She invites a lot of international speakers too to come and motivate and tell young people that life is precious and it's a gift from God, and she's doing a wonderful job. నిజంగా బిడ్డలు దేవుడిచ్చిన వరం. బిడ్డలు లేని వాళ్ళు అనేక మంది బాధపడతా ఉంటే బిడ్డలుండి ప్రియ సహోదరులారా, ఆ బిడ్డలంతా కూడా వాళ్ళు ఏదో తప్పులు చేస్తా, రకరకాలుగా జీవిస్తా,
రకరకాలుగా ప్రవర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకొని ఎవరి కోసమో ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ప్రాణాలను కోల్పోయి తల్లిదండ్రులకి ఎంతో క్షోభ పెడుతున్నారు. ఒక బిడ్డ చనిపోయింది అంటే, ఒక బిడ్డ మరణించిందంటే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిన కింద లెక్కే. వాళ్ళు బ్రతికున్నా కానీ జీవచ్చవాల్లాగానే ఉంటారు. ఆ విషయాన్ని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. బిడ్డలు ఈ లోకంలో ఏది తప్పో ఏది రైటో గ్రహించలేక, ఏమి జరుగుతుందో ఏమి జరగటలేదో తెలుసుకోలేక ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తా, ఫ్రెండ్స్తో ఎక్కువ స్నేహాలు చేస్తా, మీడియా చూస్తా, ఈ యొక్క సెల్ ఫోన్లు చూస్తా చాలా వరకు పిల్లలు పాడైపోతున్నారు. ఆ విధంగా పాడవకుండా అనేక మంది ముందుకొచ్చి మంచి మంచి మాటలు చెప్పి బిడ్డల యొక్క హృదయాలను మార్చాలి. ఆత్మహత్యలు అనేది ఏ బిడ్డ కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ఆత్మహత్య వాళ్ళకి చాలా జీవితం ఉంది, వాళ్ళు సాధించాల్సినవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. చిన్న విషయం కోసం అప్సెట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకొని వాళ్ళు మరణించి సాధించేది ఏమి లేదు. వాళ్ళు బ్రతికుండి అనేకం సాధించవచ్చు. ఈ విషయంలో జ్యోతిర్మయి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప సేవ నిజంగా మరువరానిది. అటువంటి సేవ చేసే ఆమెకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యువత ఆలోచన విధానంలో మార్పు ద్వారా బలవన్మరణాల నివారణకు స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేసిన కృషి అభినందనీయం. ముఖ్యంగా విద్యార్థుల కోసం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. నేటి యువతలో ప్రతికూల పరిస్థితులు, ఓటమిని జీర్ణించుకునే లక్షణం తగ్గిపోయింది. జీవితం విలువ గుర్తించలేకపోతున్నారు. క్షణిక ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకొని కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ప్రేమలో మోసపోవడం, పరీక్షలలో ఫెయిల్ కావడం, స్నేహితులతో విభేదాలు రావడం, మంచి సమస్యలు ఎదురైనప్పుడు తొందరపడి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఇటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కార దిశగా ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను సమాజం గుర్తించిందా? ఏమైనా అవార్డులు ప్రదానం చేశారా? ఇత్యాది విషయాలు శ్రీమతి జ్యోతిర్మయి గారు చెబుతారు, విందాం. తప్పకుండా అండి. మేము చేస్తున్న సేవలను సమాజం గుర్తించింది. చాలా పెద్దలు కూడా చాలామంది గుర్తించారు. మీరు చేస్తున్న పని చాలా గొప్పదమ్మా. ఇంకా పోతే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అంటే ఒకటి డాక్టర్ వల్ల అవుతుంది, ఐదర్ లేకపోతే ఇట్లా మనం మోటివేషన్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతున్నాం అంటే అది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో భాగంగా మాకు సేవా ధార్మిక్ అవార్డ్ అని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్స్ అని అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ఇవన్నీ మేము పొందుకోవడం జరిగింది. కానీ మేము ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ కోసం అయితే చేయట్లేదు. కానీ ఎక్కడో ఒక జీవితాన్ని మేము నిలబెడుతున్నాం, ఒక ప్రాణాన్ని మేము కాపాడగలుగుతున్నాము అనే ఒక చిన్న ఆశతోటే మేము ఇవన్నీ చేస్తున్నాము. ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 3000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక్క చిన్న ప్రాణమైనా నిలబడదా, మేము చెప్పిన మాటల్లో వాళ్ళకి ఏదో ఒక విషయాన్ని తాకదా, హృదయానికి తాకుతుంది అనే ఒక చిన్న ఆశతో మేము ఈ పనులన్నీ చేస్తున్నామండి. నా పేరు విమలారెడ్డి అండి. నేను ఒక ఇవాంజలిస్ట్ని. నాకు జ్యోతిర్మయి అనే అమ్మాయి గత 4 సంవత్సరాలుగా తెలుసు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఆనరీ డైరెక్టర్గా ఉంది. వీళ్ళ ఏమేమంటే ఈ జ్యోతిర్మయి కుటుంబంలో తన కూతురు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళు యంగ్స్టర్స్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే చేయకూడదు, దానివల్ల ఎంత నష్టం వస్తుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళని సూసైడ్ కమిట్ చేయకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పడింది. దాంట్లో ఈమె అందరినీ, ఫారినర్స్ని, ఇంటర్నేషనల్ స్పీకర్స్ని, తర్వాత విఐపీస్తో మాట్లాడిస్తూ ఉంటుంది. కాలేజెస్లో అరేంజ్ చేస్తుంది ఈ మీటింగ్స్ యంగ్స్టర్స్తో మాట్లాడడానికి. నేను కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్ అండి. జ్యోతిర్మయి చేస్తున్న పని చాలా బాగుంది. అంతేకాకుండా షీఈ్ ఎ గుడ్ సింగర్. దానివల్ల వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మంచి పాటలు రాస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. షీఈ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద సొసైటీ. అందరికీ నమస్కారం. నేను మీ రవిప్రకాష్. పొద్దున్నే పేపర్ చూసినప్పుడు పలానా అబ్బాయి మార్కులు తక్కువ వచ్చాయని, పలానా అమ్మాయి ప్రేమలో ఓడిపోయిందని, లేదా పంట చేతికి రాలేదని రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలాంటి వార్తలు
మనసును కలిచివేస్తాయి. జ్యోతిర్మయి గారు స్పందన ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడారు. అలాగే వారి ఫౌండేషన్ వారి కౌన్సిలింగ్ల ద్వారా కొన్ని లక్షల మందికి జీవితం పట్ల అవగాహన కల్పించి వారి జీవితాలకి దిశానిర్దేశం చేశారు. సమస్యలు, పరీక్షలు అందరికీ సర్వసాధారణం. వాటిని మనోస్థైర్యంతో ఎదుర్కొని దేవుడిచ్చిన ఈ చక్కటి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎందరి జీవితాలను తీర్చిదిద్దుతున్న స్పందన ఫౌండేషన్కి నా అభినందనలు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం బలవన్మరణం నేరంగా పరిగణించబడుతుంది. చట్టం ఉన్నప్పటికీ బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతుంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక మార్పు అవసరం. తల్లిదండ్రులు పిల్లల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సమాజం అభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలను పెంచి పోషించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో హానరబుల్ డైరెక్టర్గా సేవలందిస్తున్న శ్రీమతి జ్యోతిర్మయి గారికి ఇప్పుడున్న మీడియా ద్వారా కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదని తన కూతురు స్మైలీ పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రొఫెషనల్ రైటర్స్తో ఎన్నో పాటలు రాయించి రికార్డ్ చేసి వీడియో ద్వారా ప్రసారం చేయడం నిజంగా అదొక గొప్ప అనుభూతి. అవి ఎలా ప్రొడ్యూస్ చేశారు, వాటి వివరాలు స్వయంగా వారే చెబుతారు, విందాం. తప్పకుండా అండి. నేను పాప చనిపోయిన తర్వాత తన పేరు మీదనే మేము తనని ఇంట్లో స్మైలీ అని పిలుస్తాము. అంటే చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటుంది. ఏది అడిగినా స్మైల్తోనే సమాధానం చెప్తుంది. అందుకని చెప్పేసి మేము తనకి చిన్నప్పుడే స్మైలీ అని పేరు పెట్టాము. మేము ఇంట్లో తనని ముద్దుగా స్మైలీ అని పిలుచుకుంటాము. ఆ స్మైలీ అనే పేరుతోనే స్మైల్ ఫర్ ఎవర్ అనే ఛానల్ని నేను ఏర్పాటు చేసి దాన్ని స్టార్ట్ చేసి దాంట్లో ఎన్నో రకాలైన సాంగ్స్, యూత్కి సంబంధించిన సాంగ్స్, ఎక్కువగా యవనస్తులకి ప్రోత్సాహంగా, యవనస్తుల్ని నడిపేలాగిన, యవనస్తులు ఎలా అయితే పడిపోతున్నారో అలా పడిపోకుండా ఉండడం కోసం జీవితం బహువిలువైనది అనే ఒక సాంగ్, యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలి అనే సాంగ్స్, అట్లాంటివి ఎన్నో సాంగ్స్ నేను చేయడం జరిగింది. ఇప్పటికీ మా ఛానల్లో 30 వరకు సాంగ్స్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద సింగర్స్తో, కల్పన గారితో, చాలామంది ఫేమస్ మేరీ కొలాడియతో, ఇట్లాంటి ఫేమస్ పర్సన్స్తో సాంగ్స్ పాడించి కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. బహుమానమది జీవితం బహువిలువైనది దేవుడిచ్చిన బహుమానమది. నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు, నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు. ఒక్క క్షణం ఆగి ఆలోచించు.
బహుమానమది. ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని అనమాట. ఒక్కొక్క సాంగ్కి నాకు చాలా ఖర్చు కూడా అవుతుంది. నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఈ ఈ పాటల్ని నేను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు చేసిన ఈ సాంగ్స్ ఒక ప్రాణం నేను రక్షించగలుగుతున్నాను. ఇప్పుడు చూడబోతుంటే యూత్ చాలామంది చేతుల్లో ఫోన్లే ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్లు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర నేను ప్రొడ్యూస్ చేసిన సాంగ్ని చూసి ఎవరో ఒకళ్ళు వాళ్ళ థాట్ని మార్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ పాటలు నేను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. మీరు కావాలంటే స్మైల్ ఫర్ ఎవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సాంగ్స్ కూడా చూడొచ్చు. యువతలో కానీ యవనస్తులో కానీ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్లో కూడా అనేక కుటుంబాల్లో వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మనకు ఇంకా ఆత్మహత్యలే గతి లేకపోతే అంతగా వేరే మార్గం లేదని చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే టీవీలలో కానీ పేపర్లు కానీ చూస్తే కూడా ఇటీవల కాలంలో కూడా అప్పుల బాధలతో భార్యాభర్తలు ఒక నిర్ణయానికి రావడము, వారితో పాటు వారి పిల్లలు కూడా ఆత్మహత్యలు చేయడం ఇటువంటిది చాలా దారుణమైన సంఘటన. ఇది ఒక రాష్ట్రానికో ఒక భాషకో ఒక తెగకో వర్గానికి సంబంధించింది కాదు. అది ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే అటువంటి పరిస్థితులు అది ఎవరికి సంభవించినా కానీ, ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ, ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, వివాహాలు కాక ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే మంచి సంపాదన సరిగా లేని వాళ్ళు కానీ ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇంకా మనకు వేరే మార్గమే లేదని వాళ్ళే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. నిర్ణయం తీసుకొని అవి వెంటనే ఆ క్షణికావేశంలో అమలు జరుపుతూ ఉంటారు. అది ఎంత మాత్రం సహించడానికి కాదు. సో నా అభిప్రాయం ఏంటంటే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మీరు ఆ నిర్ణయానికి మీరు ఒక నిర్ణయం స్ట్రాంగ్గా మీరు నిలబడడానికి ప్రయత్నించాలి. మీకు తెలిసిన వారితో పెద్దవారితో సంప్రదించాలి. తర్వాత వాళ్ళ దగ్గర కూడా మీరు చాలా అభిప్రాయాలు తీసుకోవచ్చు. అంతేగాని మీరు వెంటనే భార్యాభర్తలు ఏకీభావంతో ఒకే ఉద్దేశం కలిగి మీరు ఇట ఆత్మహత్యలో పాల్గొనడం అది ఎంత మాత్రం సమంజసం కాదు. మరి ఈ కార్యక్రమం తలపెడుతున్న వారిని బట్టి నేను కూడా చాలా హర్షిస్తున్నాను. ఇదే చాలా పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం. ఇది ప్రజల్లోకి ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత అవేర్నెస్ ప్రోగ్రాం జరిగితే కూడా ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామాలలో, పట్టణాలలో, నగరాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ మన మధ్య ఉన్నారు, ఎక్కడో లేరు. కానీ వాళ్ళు మనకు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళు మనకు చెప్పలేకపోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళకి మనకు సహాయం చేయవచ్చు. సహాయం అంటే ఆర్థిక సహాయం అని కాదు, కానీ వాళ్ళని ఓదార్చవచ్చు, వాళ్ళకి మంచి ఆలోచన చెప్పవచ్చు. ఆ పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవచ్చు కూడా మనం చెప్తే వాళ్ళ జీవితాలను మనం నిలబెట్టిన వారం అవుతామని నా అభిప్రాయం. ఈ సంస్థ తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం కావాలని నా ప్రగాఢ వాంఛ. సమాజంలో మార్పు కోసం ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎంచుకున్న మార్గం చాలా గొప్పది. మతాల కంటే, కులాల కంటే, సాంప్రదాయాల కంటే, ఆచారాల కంటే మానవత్వం గొప్పది. ప్రస్తుత సమాజంలో విలువలు కనుమరుగవుతున్న దశలో స్పందన ద్వారా కృషి చేస్తున్నందుకు అభినందనీయం. ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తారో శ్రీమతి జ్యోతిర్మయి గారు చెప్తారు, విందాం. తప్పకుండా అండి. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అసలు ఇది అద్భుతం, మిరకల్ అనుకోవచ్చు. నేను మా చిన్న పాప చనిపోయినప్పుడు అనుకున్న దేవుడు నా ఒక్కదానికే అన్యాయం చేశాడు, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, నేను ఎంతో అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్న నా కూతుర్ని తీసుకున్నాడు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. తర్వాత నా పెద్ద కూతురికి పెళ్లి చేయడం జరిగింది, మనవరాలు పుట్టింది.
ఆ మనవరాలు సేమ్ టు సేమ్ నా చిన్న కూతురు ఎలా నవ్వుతుందో, పలకరిస్తే ఎలా నవ్వుతుందో సేమ్ అలాగే నవ్వుతుంది. ఉదయాన్నే లేచి చాలామంది పిల్లలు ఏడుస్తూ లేస్తారు, కానీ నా మనవరాలు అయితే అసలు లేవడం నవ్వుతూనే తన నవ్వులతోనే మమ్మల్ని నింపేసింది. మా కుటుంబం అంతా తన నవ్వులు ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా అంటే మా ఇంట్లో స్మైల్స్ని నింపింది నా మనవరాలు. అసలు అప్పుడు అనుకున్నాను, దేవుడు ఎప్పటికీ ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొందరికి డెస్టినీ కొన్ని పేర్లు ఎందుకు పెడితే అర్థం కాదు. జ్యోతిర్మయి, జ్యోతి అంటే కన్ను, వెలుగు, ఇలాంటి అర్థాలు. సో ఎన్నో జీవితాల్లోకి తొంగి చూస్తూ మీకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో జీవితాల్ని కాపాడుతున్న మీకు ఆ పేరెందుకు పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక గొప్ప యజ్ఞం లాంటి చేస్తున్నారు, ఒక యాగం లాంటి చేస్తున్నారు. జీవితం అంటే మనకు అందిన ఒక గొప్ప వరం. ఆ వరం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే తెల్లవారు లేచి ఒక సూర్యోదయాన్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి జీవితాన్ని, అలాంటి గొప్ప జీవితాన్ని చిన్న సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్కి టెన్షన్ పడిపోతున్నారు ఈ జనరేషన్. అంటే నాకు ఒక్కటి అర్థమవుతుంది, అందరూ చెప్తున్నదే చెప్తున్నానేమో, సెల్ ఫోన్కే పరిమితమైపోయి ప్రపంచం అని కానీ, కుటుంబ వ్యవస్థ అని కానీ, సమాజం కానీ తెలియకుండా పోతుంది ఈరోజు ఈ నేటి తరం పిల్లలందరిలోనూ. ఎందుకంటే బిగ్ బాస్కెట్కి ఫోన్ చేస్తున్నారు, కూరగాయలు వచ్చేస్తున్నాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేస్తున్నారు, కూరగాయలు వచ్చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి, ఎలా మన ఇంటికి చేరుతున్నాయి, అది అన్నంలాగా మన నోటి దాకా ఎలా వస్తుంది అన్న స్పృహ లేకుండా పోతుంది. సో ఇవన్నీ లేక కష్టం లేకుండా చిన్న వాటికే కంగారు పడిపోయి, బెంబేలెత్తిపోయి, ఏదో పరీక్షలో ఫెయిల్ అయిపోయానను, నాన్నకు తెలిస్తే మార్కులు తక్కువ వచ్చాయను, లేదో ప్రేమలో ఫెయిల్ అయిపోయాను, ఇలా ఏదేదో చిన్న అసలు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే కూడా కంగారు పడిపోతున్నారే. పక్క వాళ్ళకి ఏదో ఫోన్కి అందమైన కేసు ఉందని కూడా బాధపడిపోయి టెన్షన్ పడిపోతున్నారే. ఇలాంటి సమస్యల్లోంచి, పెద్ద సమస్యల్లోంచి కూడా వాళ్ళని ఒక చైతన్యం వైపు, జీవితం అంటే ఇంత అందమైంది, ఇంత అద్భుతమైంది, ఇంత అదృష్టమైంది అని వాళ్ళకి చెప్పుతూ, వాళ్ళని ఒక ఆత్మహత్యా ధోరణిలోంచి, ఒక విచారకరమైన బ్రతుకుల్లోంచి బయటికి తీయడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి చేస్తున్న మీ ప్రయత్నం చాలా అద్భుతం జ్యోతిర్మయి గారు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే గెలిచినవాడు ఎవడు 2 తలలతోనూ 4 చేతులతోనూ పుట్టలేదు ఇక్కడ. వాళ్ళు మనలాగే పుట్టారు, అయితే కొంచెం ఫోకస్లో ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా అలాంటి సూసైడల్ టెండెన్సీ వస్తే ఎవరికైనా ఒక్కసారి మార్నింగ్ లేగండి, లేచి మార్నింగ్ సన్ రైజ్తో పాటు మొత్తం తిరగండి. ఎక్కడుంటే అక్కడ, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, ఎక్కడైనా సరే సాయంత్రం రాత్రి 12 గంటలకు తిరగండి. అప్పుడు సమాజం అంటే ఏదో తెలుస్తుంది, ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుస్తుంది, ఆ కష్టాల నుంచి ఎలా బయటపడుతున్నారో తెలుస్తుంది. రిక్షాలు లాగుతూ ఉంటారు, ఆటోలు నడుపుతూ ఉంటారు, కూరగాయలు అమ్ముతూ ఉంటారు, బఠానీ, అసలు అన్ని పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు బ్రతికించుకోవడం కోసం. సో సమాజం తెలుస్తుంది, ఒక చైతన్యం తెలుస్తుంది, ఒక ఆవేశం తెలుస్తుంది. అలాగే ఒక రోజంతా ఇంట్లో గడపండి. జస్ట్ ఊరికే ఉండడం కాదు, ఆ రోజంతా మీ అమ్మని చూడండి, మీ నాన్నని చూడండి, మీ నాన్నని, మీ అక్కని, మీ చెల్లిని, మీ తమ్ముడిని, అన్నీ, అమ్మ చేసే పనిని, నాన్న చేసే శ్రమని గమనించండి. వీళ్ళని వదిలి వెళ్ళిపోదామా? వీళ్ళని వదిలా అంటే ప్రేమలో పెళ్ళి అంటే 2 కుటుంబాలు అంటారు కదా, అలాగే మనం పోవడం అంటే మనం ఒక్కరమే పోవడం కాదు. ఓ నాన్నకి కొడుకు, ఓ అమ్మకి బిడ్డ, ఓ చెల్లికి అన్న, ఓ తమ్ముడికి అన్న, ఓ అన్నకు తమ్ముడు, ఎన్నో వరుసలతో, ఎన్నో బంధాలతో మన జీవితం ముడిపట్టుంటుంది. ఆ జీవితాన్ని వదిలేసి ఎలా అయిపోతాం? పోవడానికో కాదు కదా పుట్టింది, మిగిలిపోవడానికి పుట్టాము. కవర్ పేజీ అమ్మా నాన్న రాశారు, మిగతా పేజీలన్నీ మనమే రాసుకోవాలి. జ్యోతిర్మయి గారు, మీ శోకం నుంచి శ్లోకం పుట్టిందో, మీ వేదనలోంచి ఈ నివేదన పుడుతుందో, కానీ మీరు చేస్తున్న కార్యక్రమం అద్భుతం. ఎన్నో జీవితాల్ని కాపాడారు, కాపాడుతూనే ఉంటారు. ప్లీజ్ ఇది మీరు
కొనసాగించండి, జీవితాల్లో వెలుగులు నింపండి. జ్యోతిర్మయ్య గారు మన కోసమే వచ్చారు, మన బాధల్ని పంచుకోవడానికి వచ్చారు. లవ్ యూ ఆల్. మీ జీవితాన్ని ఒక్కసారి ప్రేమించి చూడండి. చాలా అందమైంది, చాలా గొప్పది. ఓకేనా? టేక్ కేర్. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టుకతోనే స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడు మనం పుడతామో సమస్యలతోనే పుడతాము. పుట్టడమే సమస్యలతో పుడతాము. ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ప్రశ్న, జవాబులు అన్నీ మన దగ్గరే ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కానివ్వండి, తల్లి కూతుళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే అన్నదమ్ముళ్ళ మధ్య సమస్యలు, లేదా పొరుగువారితో సమస్యలు, లేదా స్నేహితులతో, బంధువులతో, లేదా ఆఫీసులలో కొలీగ్స్తో, ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఫస్ట్ మీరు ఒక్క క్షణం ఆలోచించండి. కూర్చొని నింపాదిగా ఒక క్షణం ఆలోచించి దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మీరు ఒక్కళ్ళే కాకుండా మీ సమస్య ఏదైతే ఉందో వాటిని మీ స్నేహితులకో, లేదా పెద్దవాళ్ళకో, లేదా మీకు పేరెంట్స్కో అలా మీరు చెప్పగలిగినట్లయితే ఇక్కడ ఏ సమస్యనైనా చిటికెలో మీరు పరిష్కారాలు మనకు దొరుకుతాయి. చాలా సమస్యలకి ఇట్లా చిన్న సులువు పద్ధతుల్లోనే పరిష్కారాలు దొరికిన సమయాలు, సందర్భాలు మనం చూడగలుగుతాము. అటువంటి సమయంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి థాట్ మాత్రం మీకు ఎక్కడైనా చనిపోవాలి లేదా ఆత్మహత్యలు చేసుకోవాలి అని ఎప్పుడైనా అనిపిస్తే డెఫినెట్గా మీరు ఒక క్షణం కూర్చొని ఆలోచించండి. ఆలోచించి మీరు పరిష్కారాలు తీసుకోండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఎవరింట్లో ఏ కుటుంబంలో అయినా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గాడ్కి చెప్పుకోండి. ఫస్ట్ గాడ్ డెఫినెట్గా తీరుస్తాడు. మన దేవుడు గొప్ప మహిమగల దేవుడు. అందుకని మీరు ఫస్ట్ దేవునికి చెప్పండి, తర్వాత మీ పేరెంట్స్కి చెప్పండి, మీ బంధువులకి చెప్పండి, లేదా మీ స్నేహితులకి, వెల్విషర్స్కి చెప్పండి. చెప్పడం వల్ల మీ సమస్య డెఫినెట్గా తీరుతుంది. అప్పుడు మీరు ఆలోచించండి. మేము చేస్తున్న సేవలను గుర్తించి ఆమె ఆదర్శం అనే ప్రోగ్రాం ద్వారా ప్రసారం చేస్తున్నందుకు దివ్యవాణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. చూశారు కదండి, ఆమె ఆదర్శం కార్యక్రమంలో శ్రీమతి జ్యోతిర్మయి గారు చేస్తున్న కృషి ఎంతో మానవత్వంతో కూడుకున్నది. సంకల్పం చాలా గొప్పది. నుదిటి రాతలు మార్చే శక్తి కూడా ఉంది. జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా అనుభవించాలే గాని తుంచేయాలనుకోవడం అవివేకం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎదురీత తప్పదు. వాటికి కృంగిపోకుండా సంకల్పంతో ముందుకు వెళ్ళిన వాళ్ళే విజేతలుగా కనిపిస్తారు. అటువంటి సేవా సంకల్పంతో విశిష్టమైన సమాజ సేవ చేస్తున్నటువంటి మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు